హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని కూడా విసిగించను. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న మంగళవారం రోజు వీడియో అనమాట. ఆ రోజైతే మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయలేదండి. మా లక్కోడినది స్కూల్కి పంపేసుకుని బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిన తర్వాత నేనైతే వేడిగా కాఫీ పెట్టేసుకున్నాను. కాఫీ తాగేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఆ రోజు కర్రీ అయితే మామిడికాయ ఎండ్రాయిలు అయితే వండుతున్నాను. ముందు రోజు గట్టిగా గాలి వాన అనమాట. ఆ వానకి అంటే గాలికి మామిడికాయలు పడిపోయాయి. మా వీధిలో ఒకరింట్లో మామిడి చెట్టు ఉంటుంది. వాళ్ళకి చెట్టు కొమ్మ ఇరిగిపోయి మామిడికాయలు అయితే పడిపోయాయంట కింద. వాళ్ళైతే ఇచ్చారనమాట కాయలు. పెద్ద సైజు కాదు, చిన్న చిన్న కాయలు అనమాట. కొంచెం పుల్లగానే ఉన్నాయి. మామిడికాయ ఎండ్రాయిల కర్రీ వండుకోవచ్చు. చాలా రోజులైంది. ఇంకా ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మామిడికాయలతో చాలా రకాల కూరలు వండుకోవచ్చు. పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు వండుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా నేనైతే మామిడికాయ ఎండ్రాయిలు వండుతున్నాను. టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోతుంది. ఇంకా మామిడికాయలు ఎండ్రాయిలు కోడిగుడ్లు కూడా వేస్తున్నాను. కోడిగుడ్లు అయితే నేను రైస్ పెట్టుకున్నాను కదా కుక్కర్లో, దాంట్లోనే ఉడకపెట్టేసుకున్నాను. పైన పెట్టేసుకొని కోడిగుడ్లు కూడా ఉడికిపోయాయి. ఇంకా వాటిని కూడా ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నాము. అంటే ఎండ్రాయిలు కూడా చేసేసి అంటే శుభ్రం చేసేసి వేడి నీళ్ళలో వేసేసి పక్కన పెట్టాను. ఇంకా 2-3 సార్లు కడిగేసుకుంటే కర్రీ వండేసుకోవచ్చు. ఎండ్రాయిలు అయితే నేను చేసే పెట్టేసుకుంటానండి నార్మల్గా అయితే. ఇంకా ఈ మధ్య కొంచెం అటు ఇటు క్లాస్కి వెళ్ళడం, ఇంట్లో ఉండడం అది తక్కువ అయిపోయింది కదా, అందుకని ఇచ్చినవి కొన్నవి కొన్నట్టుగా అలా డబ్బాలో పెట్టేశాను. అవే కొన్ని తీసుకుని చేసుకొని కూర వండుకుంటున్నాను అనమాట. ఎండ్రాయిలు వాడతాను నేను బాగా. ఎండి చేపలు పెద్దగా తినం మేము. మా ఆయన తింటారు కానీ నేను తిన్నాను. ఎండి చేపలు అంతగా ఇష్టం ఉండదు అనమాట నాకు. ఎండు రొయ్యలు అయితే తింటాము. ఇంకా కర్రీస్లో వేసుకుని వండుకుంటే కొంచెం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. వారంలో 3 రోజులు మేము నాన్ వెజ్ తింటాము. ఆ 3 రోజులు నాన్ వెజ్ కొనుక్కొని తినాలంటే అవ్వదు కాబట్టి ఇలా ఒక రోజు ఎండ్రాయిలు, ఎండి చేపలు ఏదైనా ఉంటే అడ్డు వేసుకొని కూర వండేసుకుంటాం అనమాట. అది అలా ఆ రోజుకి నాన్ వెజ్ తిన్నాము అన్న ఫీలింగ్తో కర్రీ అయితే అయిపోతుంది. ఇంకా కర్రీ అయితే వండడం స్టార్ట్ చేసేసాను. ఎండ్రాయిలు అయితే వేడి నీళ్ళలో వేసేసి 2-3 సార్లు కడిగి అప్పుడు నేను వండుతున్నానండి కూర. లేకపోతే ఎండ్రాయిల్లో ఇసుకుంటుందనమాట. అంటే పచ్చిరొయ్యలు మనకి అలా డైరెక్ట్గా ఎండబెట్టేస్తారు కదా, ఇసుకుంటుంది కాబట్టి ఆ ఇసుక కూర అంతా అయిపోయి ఇసుకలాగా ఉంటుంది. 2-3 సార్లు బాగా కడుక్కోవాలి ఎండ్రాయిల్ని కూడా. అప్పుడే మనకి ఎండ్రాయిలు శుభ్రంగా అయ్యి మనకి కూర బాగుంటుందన్నమాట. ఇంకా కడుక్కున్న తర్వాత ఫస్ట్ అయితే ఇంకా కూర వండుకోవడానికి గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఉడకబెట్టిన గుడ్లని వేపేసుకోవాలి. వేయించుకోవచ్చు, లేదు మేము డైరెక్ట్గా కూరలో వేసేసుకుంటాము అంటే కూడా వేసుకోవచ్చు. వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. నేనైతే ఆయిల్లో వేయించుకున్నాను. కొంచెం పసుపు వేసేసి గుడ్లు వేయించుకొని పక్కకు తీసేసుకున్నాను. తర్వాత ఎండు రొయ్యలు కూడా వేయించుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం కోసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అవి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలి. అలా వేగితేనే మనకి ఉల్లిపాయ ముక్క వేగితేనే టేస్ట్ బాగుంటుంది కూర. పచ్చిగా ఉల్లిపాయ ముక్కల్లాగా కనిపిస్తూ ఉండదన్నమాట. గ్రేవీ లాగా ఉంటుంది. నేను ఉండేది కాదు కానీ మా నాయనమ్మ ఉండేది. ఉల్లిపాయ ముక్క అస్సలు కనిపించేది కాదనమాట. నూనెలో బాగా ఫ్రై చేసేసేది. మొత్తం దగ్గరికి ఎర్రగా వేపేసేది. అలా వేగితే కానీ కూర ఉండేది కాదనమాట. ఇప్పుడు మా కూరలకి మా నాయనమ్మ ఉండే కూరలకి చాలా తేడా ఉంటుంది. చాలా పేషెన్స్తో చాలా బాగుండేది. ఇప్పుడు అంత పేషెన్స్ ఎవరికి ఉండట్లేదు. అయిపోయిందా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుందన్నమాట. వాళ్ళకి అంత పేషెన్స్ ఉన్న వాళ్ళనే అంతమంది పిల్లలనైనా కానీ ఈజీగా క్యారీ చేసేవారు. ఇప్పుడు ఒక్కరిద్దరు పిల్లలకే మనం కొట్టుమిట్ట ఆడిపోతున్నాం నిజంగా చూసుకోవడానికి. మా నాయనమ్మకైతే 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. మా డాడీ, మా చిన్నాన్నగారు, మా అత్తయ్యలు ఇద్దరు అనమాట. వాళ్ళ నలుగురికి పెళ్ళిళ్ళు చేసింది. తర్వాత మేమిద్దరం అనమాట. మా డాడీ మా చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి మా అమ్మ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. నేను 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీని అనమాట. మా అమ్మ అప్పటికి వయసు చిన్నదే పాపం. తనకి ఉంటే 19 ఆ ఏజ్ ఉంటుంది అంతే, అంతకు మించి ఉండదు ఏజ్. ఆ ఏజ్లో మా నాన్నగారు పోవడం వల్ల తనకి కొంచెం ఇక్కడ ఉండడానికి అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి తను వెళ్ళిపోయింది. మా నాయనమ్మ మాత్రం మమ్మల్ని ఇద్దరిని ఇవ్వలేదన్నమాట, తన దగ్గరే ఉంచుకుంది. మా అమ్మ వెళ్ళిపోయినా కానీ మా నాయనమ్మ పెంచింది చిన్నప్పటి నుంచి మమ్మల్ని. అలా మా నాయనమ్మకి
మా ఇద్దరితో కలిపి 6 పిల్లలు అన్నట్టుగా చూసేదనమాట. నాకు 6 పిల్లలు అని చెప్పేది. మా అమ్మ కూడా మధ్య మధ్యలో వచ్చి చూస్తూ వెళ్తూ ఉండేది. నేను అసలు మా అమ్మని ఏమనను, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందని ఇది అది అని చెప్పి. ఎందుకంటే ఆ ఏజ్‌లో తను పడ్డ కష్టం ఎవ్వరు పడుండరు. చాలా చాలా కష్టాలు పడ్డది. తను లైఫ్ అంటూ ఏం సుఖపడలేదు. నేను మా అమ్మని అస్సలు ఏమనను, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి. నాకు ఇప్పటికీ మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మని మా లెక్కుండే మా అమ్మ అనుకుంటాను. స్టిల్ చాలా చాలా ఇష్టం మా అమ్మ అంటే నాకు. కొన్ని పరిస్థితుల వల్ల మమ్మల్ని వదిలేయవలసి వచ్చింది, కానీ లేకపోతే తల్లి పిల్లల్ని వదలడానికి ఎవ్వరు ఏ తల్లి కూడా ఇష్టపడదండి. ఆ పరిస్థితులు చెప్పుకోవడానికి నేను ఇష్టపడట్లేదు కాబట్టి చెప్పట్లేదు అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీ గురించి మాట్లాడదాము. ఉల్లిపాయలు వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా కోసుకుని వేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం ఎక్కువ అయితేనే బాగుంటుంది అనమాట టేస్ట్. కారం ఎక్కువ వేసుకుంటేనే. నేను పచ్చిమిర్చి కూడా 4 పచ్చిమిర్చి కోసి వేసుకున్నాను. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కోసుకొని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మామిడికాయని కూడా మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసి 2 నిమిషాలు వేయించి వాటర్ పోసేసి మూత పెట్టేయడమే. దీంట్లో నేను ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ వాడలేదు. నేను మ్యాక్సిమం మామిడికాయ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ వాడనండి. ఆ పులుపుకి మనం ఇష్టంగా తింటాము, అంతేగాని మసాలాలు వేయవలసిన అవసరమే లేదు. ఇంకా ఎండ్రాయిలు వేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా ఆ పులుపుకి చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఎప్పుడైనా, చాలామందికి తెలిసి కర్రీ వండుకుంటారు కూడా, తెలియని వాళ్ళైతే ఒకసారి వండుకొని చూడండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఇష్టం లేకుండా ఎవరు ఏది తినలేం కాబట్టి, అంటే కొంతమంది ఎండ్రాయిలు ఎండు చేపలు ఇష్టంగా తినలేరు కాబట్టి వాళ్ళైతే చక్కగా స్కిప్ చేసేయచ్చు. ఇష్టం ఉండే వాళ్ళైతే ఒకసారి మామిడికాయ వేసి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసిన వాళ్ళు కమెంట్ చేయండి బాగుంటుంది అని చెప్పి. ఇంకా నేనైతే కర్రీ వండడం అయిపోయింది. ఉదయం రోళ్ళు వచ్చినాయి అనమాట ఊళ్ళోకి, ఆటో మీద వచ్చినాయి. చాలా రోజుల నుంచి మా ఆయన్ని అడుగుతున్నాను రోలు కొనమని. బయటికి గుళ్ళకి అది వెళ్ళేటప్పుడు మనకి అక్కడ ఉంటాయి కదా అమ్మడానికి, అక్కడ అడిగితే కొంటాను అన్నారు. ఇంక సర్లే ఇంటి ముందుకు వచ్చాయి కదా అని చెప్పి ఆపాను. ఇంకా దాంట్లో మంగళవారం అయింది. మంగళవారం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అన్న అనుమానంతో పక్కింటి అత్తయ్య గారిని అడిగితే కొనుక్కోవచ్చు, లక్ష్మీదేవి కదా అని చెప్పి బేరమాడి తీసుకున్నాం అనమాట. మేమైతే 1500కి తీసుకున్నాము. నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను, గెస్ట్ చేయండి రేట్ ఎంతో అని చెప్పి. అందరూ గెస్ట్ చేశారు. 600, 500, 200, 300 అని చెప్పి. కొంతమంది కరెక్ట్గానే గెస్ట్ చేశారు. 1000, 1500, 2000 అలా గెస్ట్ చేశారనమాట. ఇది 2 ఉన్నాయన్నమాట సైజులో. దీంట్లో పెద్ద సైజు తీసుకున్నామండి మేము. మాకైతే 1500 పడింది. అతను చెప్పడం అయితే 3000 చెప్పాడు. చిన్నది అడిగాం ఫస్ట్, దీని మీద కొంచెం సైజ్ చిన్నదనమాట, అది అడిగాం ఫస్ట్. అదైతే 2500 చెప్పాడనమాట. దాన్ని 1000కి అడిగాము. తర్వాత అత్తయ్య గారు వచ్చిన తర్వాత, పక్కింటి అత్తయ్య గారిని కేకేసానని చెప్పాను కదా, అత్తయ్య గారు వచ్చిన తర్వాత ఎంతకి తీసుకున్నాము అని అడిగితే 1000కి తీసుకున్నామండి, అడిగామండి అని చెప్పాను. అడిగితే దాంట్లో పెద్ద సైజు ఉంది కదా తీసుకో 1000 రూపాయలకి అని చెప్పి అడిగితే అతను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. బోనీ బేరం అండి, ఇదేంటండి ఇలాగా అలాగా అని చెప్తే ఇంక 1500కి తీసుకున్నాం అనమాట. రోల్ అయితే చాలా చాలా బాగుంది. రోటి పచ్చళ్ళకి అది బాగుంటుంది. నేను చాలా రోజుల నుంచి చేద్దాము రోటి పచ్చళ్ళు అవి, రోలు ఉండాలి ఇంట్లో అని చెప్పి అనుకుంటున్నాను. మా ఇంట్లో ఉందండి, అదైతే మాకు పచ్చళ్ళు అవి చేసుకోవడానికి యూజ్ అవ్వదు, ఓన్లీ పూజ చేసుకోవడానికే వాడతాను. ఈ రోల్ అయితే పచ్చళ్ళు అవి చేసుకోవడానికి ఇంట్లోనే మనం వాడుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. క్యూట్గా ఉంది. మా ఆయన ఈ రోల్ని చూసి లక్కోడ్లాగా నాలాగా ఉందంట, తల్లి కూతురులాగే ఉంది. రోలు కూడా బుడంకాయల్లా ఉన్నారు కదా ఇద్దరు, రోలు కూడా అలాగే ఉంది, బుజ్జిగా ఉంది అని చెప్తున్నారనమాట. అంటే మా ఆయన క్యూట్గా నన్ను ఎప్పుడు పొట్టి పొట్టి అని పిలుస్తుంటారు. ఆయన ఏదో పెద్ద పొడుగైనట్టు పిలుస్తారు, కానీ నాకు ఆ పిలుపు అంటే ఇష్టం. క్యూట్గా ఎప్పుడు ఇంట్లో పిలిచే పదం ఏంటంటే నన్ను పొట్టి పొట్టి అని పిలుస్తారనమాట. నాకు ఇష్టం, నేను అలాగే పిలిపించుకుంటాను. ఆయన కూడా అలాగే పిలుస్తూ ఉంటారు. ఆయన పెద్ద పొడుగని కాదు, నన్ను పొట్టి పొట్టి అని పిలవడం ఆయనకి ఇష్టం అనమాట. ఇంకంతే. నేనైతే ఆ రోలుని శుభ్రంగా ఫస్ట్ కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొబ్బరి పీచు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసి రుబ్బేశాను అనమాట. దాంట్లో ఏమైనా కొంచెం మట్టిలాగా అది ఉంటుంది కదా, పిండి అది రుబ్బుకున్నాం నల్లగా అయిపోతుందని చెప్పి సీజనింగ్ అయితే చేశాను. కొబ్బరి పీచు వేసి శుభ్రంగా రుబ్బేసిన తర్వాత దాన్ని మళ్ళీ సబ్బు పెట్టి కడిగేసి ఆరబెట్టిన తర్వాత ఇంకా భోజనం అది చేసేసాము. అప్పటికే నీరసం వచ్చేసింది దాంతో అదంతా చేసేటప్పటికే. భోజనం చేసేసి కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ చూడొచ్చు దీని పని అని చెప్పి పక్కన పెట్టేశాను. కర్రీ గురించి చెప్పాలంటే కర్రీ అయితే పుల్లగా చాలా చాలా బాగుంది. మా లక్కోడికి కూడా నచ్చింది. నార్మల్గా మా లక్కోడు తిందు, కానీ ఆ రోజు అయితే బాగా తింది ఫుడ్, అంటే ఇష్టంగా తిందనమాట. ఇంకా కొంతసేపు రిలాక్స్ అయ్యి బియ్యం అయితే నానబెట్టాను. ఈవినింగ్ బియ్యం వేసి రుబ్బేస్తే ఇంకా నలుపు ఏమైనా ఉంటే పోతుంది కదా అని చెప్పేసి. ఇంకా పనులైతే మా ఊరవసి వచ్చి బయట వాకిళ్ళన్నీ తుడిచేసింది. మా ఊరవసికి టీ ఇచ్చేసాను, టీ తాగేసి వెళ్ళిపోయింది. కొన్ని బట్టలు ఉంటే ఉతికేసి నీళ్ళు వాడతాయి కదా అని
చెప్పి అలా పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత ఈ నీళ్ళు వాడేలోపు ఈ బియ్యం కూడా రోట్లో వేసి రుబ్బేయచ్చు అని చెప్పేసి ఇంకా కూర్చుని ఆ పని అయితే చేస్తున్నానమాట. ఇంకా రోట్లో వేసేసి బియ్యాన్ని మెత్తగా రుబ్బేశాను. భలే అనిపించింది. ఫస్ట్ కొత్త మోజు కదా, అలాగే అనిపిస్తుంది. రుబ్బేటప్పుడు ఇంకా పిండి కూడా దీంట్లోనే రుబ్బేస్తానండి అని చెప్పాను. చూస్తాను ఎంత వాడతావో, దీన్ని ఎంత వాడతావో, అంత రేటు పెట్టి కొన్నాం కదా, దానికి న్యాయం చేస్తాను అని చెప్పాననమాట. నేను రోటి పచ్చళ్ళు చేస్తాను బాగా అని చెప్పాను. చూస్తానులే, ఎప్పుడు చేస్తావో ఎలా చేస్తావో చూస్తానులే అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే ఏదైనా చేస్తాను అంటే దాన్ని ఎక్కువ టైం తీసుకుంటాను. అలా తర్వాత అనుకుంటూ చేస్తాను. తప్పకుండా చేస్తాను రోటి పచ్చళ్ళు అయితే. ఇంకా రోలు ఉంది కాబట్టి దాన్ని చూసినప్పుడల్లా రోటి పచ్చడి గుర్తొస్తుంది నాకైతే. ఇంకా రోల్ని శుభ్రంగా పిండి రుబ్బేసుకున్నాను కదా, ఇంకా కడిగేసి సీజనింగ్ అయితే అయిపోయింది. కడిగేసి పక్కన పెట్టేసుకొని లోపలికి వచ్చి లోపలంతా శుభ్రం చేసేసుకొని మళ్ళీ కొడుకు స్నానం అది చేయించిన తర్వాత భోజనం తినిపించేసి ఇంకా చదివించడం అయితే స్టార్ట్ చేశాను. ఎగ్జామ్స్ కదండి, హోంవర్క్స్లో ఇచ్చినవన్నీ కూడా మొత్తం బుక్ అంతా కూడా రివిజన్ చేస్తున్నాను. ఆల్రెడీ మా లక్కోడికి అన్నీ వచ్చినవే మళ్ళీ చదివిస్తూ ఉన్నాను అనమాట. అంటే డైలీ హోంవర్క్స్ ఇచ్చేటప్పుడే నేను డైలీ రివిజన్ చేస్తాను. మా లక్కోడే కూర్చొని చదువుకుంటుంది. ఇంకా దగ్గర కూర్చోబెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నవ్వుతూ చదివిస్తే పిల్లలకి కొంచెం బుర్రకి ఎక్కుతుంది అనమాట. అరుస్తూ చెప్తూ ఉంటే అస్సలు ఎక్కదు. మా ఆయన అరుస్తారు ఎక్కువ, అంటే చదివించమంటే అరుస్తారనమాట. చదువు అని చెప్పి అస్సలు అలా అరవకూడదు. పిల్లల దగ్గర ఎప్పుడు సాఫ్ట్గా చెప్పాలి, చెప్తేనే వింటారు. అందులోనూ మా లక్కోడు అరిస్తే అస్సలు విందనమాట, ఇంకా గట్టిగా అరుస్తుంది. అందుకని చెప్పి సాఫ్ట్గా అలా నవ్వుతూ చెప్తే చక్కగా చదువుకుంటుంది. ఇంకా ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.